దేవుని ఆలయమునకు నీవు వచ్చినప్పుడు నేనేమి తీసుకొని రావలయును? 7 దూడలనా, దహన బలులకు అవసరమైన కొని రావలయునా, 1,000 కొలది పొట్టేళ్లనా, ఓలీవు తైలమునా? నేను ఇవన్నీ తీసుకొని వస్తే దేవుడు సంతృప్తి చెందునా? ప్రాయచిత్తముగా నేను నా జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పింతునా? కానీ ఇవన్నీ కాదు, నువ్వు పోయి మేలైనదేదో ఆల్రెడీ ప్రభు నీకు తెలియజేసి ఉన్నాడు. ఏమిటి అది? న్యాయము పాటించుము, కనికరముతో మెలుగుము, వినయము. ఇక ఎంతున్నదని కాదు, ఏ విధముగా జీవిస్తున్నావు. దేవుని దగ్గరకు ఏదైనా తీసుకొనిరా, నీ హృదయము ఏ విధముగా ఉన్నది దేవుడు చూసేది అది. ఈ రోజున దేవుడు గమనించేది నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మనం జీవించే విధానాన్ని. నీవు న్యాయవంతుడుగా ఉండు, వినయశీలిగా ఉండు, విధేయతతో వినయముతో ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర నిన్ను నీవు గర్వముతో ఎప్పుడూ చూసుకోవద్దు.